వారు వస్తామంటున్నారు, కానీ వీరు వద్దంటున్నారు. ఇద్దరి మధ్యలో ఆ ఎమ్మెల్యే నలిగిపోతున్నారు. వైసీపీ కండువా మార్చేసేందుకు కార్పొరేటర్లు రెడీగా ఉన్న కూటమి పార్టీల కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవర్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారా? కూటమి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఒక్కసారిగా జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారా? ఇంతకీ ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ పరిస్థితి ఉంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెంపుల్ సిటీ తిరుపతిలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు కండువాలు మార్చేందుకు రెడీ అయ్యారు. కానీ కూటమి పార్టీల నేతల నుంచి వ్యతిరేకత రావడంతో కొద్దిగా తగ్గి ఉన్నారు. డోర్స్ ఓపెన్ చేస్తే పొలోమంటూ చేరే అవకాశం ఉంది. టీడీపీలో కాకపోతే జనసేనలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ జనసేన టీడీపీలో ఉన్న నేతలు వ్యతిరేకిస్తున్నారట. దీంతో జాయినింగ్స్ లో జాప్యం జరుగుతోందని టాక్. మున్సిపల్ ఎన్నికల సమయంలో బెదిరించి హింస సృష్టించిన వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించడంతో చేరికలకు బ్రేక్ పడిందని టాక్. కూటమి పార్టీల అధినేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 18 మంది వైసీపీ కార్పొరేటర్లే ఇటు సైకిల్ ఎక్కడమో లేక అటు గ్లాస్ పార్టీలోనే చేరే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారట. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగిన తీరు ప్రజలకు గుర్తుండే ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా పోలీసులను, మున్సిపాలిటీ అధికారులను, రెవెన్యూ అధికారులతో వైసీపీ అడ్డుకుంది. నడి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఆయా పార్టీల నేతలు చేతుల్లోని నామినేషన్లను లాక్కుని చించేసిన ఘటనలు అప్పట్లో పాలిటిక్స్ లో హీట్ పెంచాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు చాలా వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇలా దొడ్డిదారిన కార్పొరేటర్లు అయిన వైసీపీ నేతలకు సాధారణ ఎన్నికల సమయంలో భలే డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్ పార్టీలోని కీలక నేతల తీరు నచ్చక కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. కూటమి గెలుస్తుందని ఊహించిన వారు అప్పట్లో చాలా డిమాండ్లు పెట్టారట. ఎలక్షన్స్ కు ముందే ఓ ప్రధాన పార్టీలో చేరేందుకు డబ్బు డిమాండ్ చేశారని టాక్. కొందరు 10 లక్షలు అడిగితే అడ్వాన్స్ గా 3 లక్షలు ఇచ్చి ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లలో కొందరు కండువా మార్చాలని ప్లాన్ వేసుకున్నారు. తామడగ్గానే కూటమి పార్టీలు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతాయని భావించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవ్వాలనుకునే వారికి డోర్స్ క్లోజ్ చేయాలన్న డిమాండ్ ను ముందుకు తెచ్చారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో చేరికల అంశంపై రభస జరిగింది. తమను సంప్రదించకుండా ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లను చేర్చుకోవద్దని తెలుగుదేశం, జనసేన నేతలు తెగేసి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ పవర్లో ఉండగా తమను ఇబ్బంది పెట్టిన వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. గతంలో పెత్తనం చెలాయించి ఇప్పుడు పవర్ పోయిన తర్వాత అధికార పార్టీ అండ చూసుకుంటున్నారన్న వాదాన్ని లేవనెత్తారు. అప్పుడు అధికారం చెలాయించి ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారని, అలాంటి వారిని తీసుకొచ్చి తమనెత్తిన కూర్చోబెడతారా అని ఎమ్మెల్యేని నిలదీయటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ లేకుండా ఉండలేని వారు కూటమి పార్టీల్లో చేరిన తర్వాత పెత్తనం చెలాయించరని గ్యారంటీ ఏంటని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల నుంచి సౌండ్ లేదట. కూటమి పార్టీల నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో కండువాలు మార్చేయాలనుకున్న వైసీపీ కార్పొరేటర్లు టెన్షన్ పడుతున్నారు. తమ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. ఎన్నికలకు ముందే పార్టీ మారి ఉంటే బాగుండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో డబ్బులిచ్చి మరీ కూటమి పార్టీలోకి చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు కొన్ని డిమాండ్లు పెట్టి పార్టీ మారొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు తమను పార్టీలో చేర్చుకుంటే చాలు అనే స్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలనుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లు ఇటీవల తిరుపతిలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు సన్నిహితంగా ఉండే ఓ సినీ నిర్మాతను భేటీకి ఆహ్వానించారు. తమను ఎలాగైనా జనసేనలో చేర్చుకునేలా చూడాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పక్కన పెట్టి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారట. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తాను జనసేనానితో చర్చిస్తానని ఆ నిర్మాత హామీ ఇచ్చినట్టు సమాచారం. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.